అది 17వ రోజు. దాదాపుగా 90% మంది సైన్యం అంతా చనిపోయారు. చనిపోయిన తర్వాత వాళ్ళ శవాలని కాలుస్తుంటే ఆ చితుల నుండి వస్తున్నటువంటి ఆ అగ్ని ఏదైతే ఉందో ఆ రోజు ఆకాశంలో ఇద్దరు సూర్యుల్లో ఉన్నారా అనిపించేంత ప్రకాశవంతంగా ఆ చితుల నుండి వస్తున్నటువంటి మంట అనేది కనిపించింది. 17వ రోజు కర్ణుని యొక్క రథం భూమిలో ఇరుక్కొని కర్ణుడైతే నిరాయుధుడైతారు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో, ఏ అర్జున, కర్ణుడిని వధించు అంటాడు. అప్పుడు అర్జునుడు, హే మాధవ, కర్ణుడు ఇప్పుడు నిరాయుధుడై ఉన్నాడు. ఆయుధం లేని వారితో మనం యుద్ధం చేయడం యుద్ధ ధర్మం కానిది అని అంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటాడంటే, ఏది ధర్మం? పద్మవ్యూహంలో అభిమన్యుడు నిరాయుధుడై ఉన్నప్పుడు 7 మంది మహారథులు అతనిపై బాణాలు కురిపిస్తున్నారు. అందులో ఈ కర్ణుడు ఒకడు. నిండా 16 ఏళ్ళు నిండని అభిమన్యునిపై వీళ్ళు యుద్ధనీతి మరిచి చనిపోయే వరకు బాణాలేసి అభిమన్యుని వధించారు. వీళ్ళ కోసం మనం యుద్ధనీతి గురించి మాట్లాడేది. అభిమన్యుడు నిరాయుధుడైన చివరి వరకు విరిగిన రథచక్రంతోనే పోరాడి వీర మరణం పొందాడని శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నాడు. ఇంకా చూస్తావే అర్జున, అంజలిక అస్త్రాన్ని ప్రయోగించి ఈ కర్ణుని వధించు. ధర్మం కోసం చేసే వంచన అధర్మమైనప్పుడు ఆ వంచన కూడా ధర్మమే. ఈ సంఘటన నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన జీవితంలో మనం చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటాం. ఆ ప్రాబ్లమ్స్ నుండి బయటపడడానికి మనం కొన్ని డిసిషన్స్ అనేది తీసుకుంటాం. సమాజం దృష్టిలో మనం తీసుకునే డిసిషన్ అధర్మం అని వాళ్ళు అనుకున్నప్పటికీ ఆ డిసిషన్ వల్ల మనకి భవిష్యత్తులో ధర్మంగా న్యాయం జరిగినట్టయితే మనం తీసుకునే అధర్మమైన డిసిషన్ కూడా ధర్మమే.